శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత్, ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టుపై విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న రియాన్ పరాగ్కు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్కు అతడిని ఎంపిక చేయకపోవచ్చని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు అనూహ్యంగా అతడిపై నమ్మకం ఉంచారు. ఇక ప్రధాన జట్టులో శివం దూబే, వాషింగ్టన్ సుందర్లు జట్టులో ఉన్నప్పటికీ, వారిని కాదని జట్టు యాజమాన్యం తొలి టీ20లో పరాగ్ను తుది జట్టులోకి తీసుకుంది. కానీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం వెనక గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ల మాస్టర్ మైండ్ దాగి ఉందనే విషయానికి మ్యాచ్ జరిగాక అందరికీ అర్థమైంది. అనుకున్నట్లుగానే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన పరాగ్, 4వ బంతికే కామిందు మెండిస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్లో